హాయ్ అండి. హలో అందరికీ. పర్ఫెక్ట్‌గా పెసర దోసలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికి కాంబినేషన్‌గా అల్లం చట్నీ కూడా చేసి చూపించబోతున్నానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా! నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి చేశారంటే ఎవరైనా చాలా బాగా పర్ఫెక్ట్‌గా చేసేయచ్చండి. చాలా రుచిగా కూడా ఉంటాయి. చాలా క్రిస్పీగా వస్తాయి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసులు పెసర్లు వేసుకోవాలి. ఇవి నాటు పెసర్లండి, అందుకే ఈ కలర్లో ఉన్నాయి. 2 గ్లాసులు పెసర్లు వేసుకొని ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలి. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీరు నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదంటే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగి 2-3 సార్లు ఆ నీళ్ళన్నీ వంచేసుకుని మంచినీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి. నేను మరుసటి రోజు ఉదయం వేయడానికి రాత్రిపూట నానబెట్టానండి. ఒక 4 గంటలు అయితే నానిపోతాయి, కానీ ఉదయాన్నే వేసుకోవాలి కాబట్టి రాత్రిపూట నానబెట్టానండి. చూడండి, తెల్లవారేసరికి చక్కగా ఇలా నానిపోయి ఉన్నాయి. మళ్ళీ వీటిని ఒక 2 సార్లు కడిగి మంచినీళ్ళు వేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఈ పెసర్లని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పెసర్లు రుబ్బుకునేటప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుని రుబ్బుకుంటే పెసరట్లు మంచి కలర్లో వస్తాయండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గ్రైండర్లో వేసే కన్నా మిక్సీలో వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటేనే దోశలు బాగా వస్తాయి. మిగతా పెసలు కూడా మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ప్రతిసారి పసుపు వేయాల్సిన అవసరం ఉండదండి, ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొన్ని పెసలు ఉంచుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, కొన్ని అల్లం ముక్కలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకుని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను పప్పు రుబ్బేటప్పుడే పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయ వేసేస్తానండి. ఈసారి ఉల్లిపాయ అయితే వేయలేదు. ఇలా మిక్సీ పట్టుకుని పచ్చిమిర్చి పేస్టు, అల్లం, ఉప్పు కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి నానాల్సిన అవసరం ఉండదండి. పెసర్లని రుబ్బుకున్న వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. చట్నీ చేయడం కోసం పిండి పక్కన పెట్టానండి. ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత చిక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక అరకప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎండుమిర్చి మాడకుండా దోరగా వేయించుకోవాలి. చట్నీలకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, ఏ టిఫిన్స్కైనా. నేను 12 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. వీటిని ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ముందు కారపొడి మిక్సీ పట్టుకున్న తర్వాత అరకప్పు చింతపండు గుజ్జును వేసుకోవాలి. ముందే నీళ్లు వేసుకుని నానబెట్టుకుంటే చక్కగా నానిపోతుందండి. 1 కప్పు, మనం ఏ కప్పుతో అయితే అల్లం ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం పొడి వేసుకుని ఇలా మెత్తగా కొంచెం నీళ్లు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము ఈ పచ్చడికి. స్టవ్ మీద ఉన్న అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వీటిని కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుని వీటిని కాస్త దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చడి ఇందులో వేసుకుని పోపు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని బయట పెట్టుకుంటే ఒక 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10-15 రోజుల వరకు ఉంటుంది. ఇప్పుడు పెసరట్లు చూద్దామండి. పిండి మరీ పల్చగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు పిండిలో నేను 2 టీ స్పూన్స్ జీలకర్ర వేస్తున్నాను. మీరు కావాలి అంటే ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని కూడా వేసుకోవచ్చు. పెసరట్టు పైన వేసుకోవడానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకుని టిష్యూ పేపర్తో ఒకసారి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత 2 గరిటెల పిండి వేసుకుని మొత్తం అంతా ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, పెసరట్టు అంటేనే ఉల్లిపాయ వేసుకుంటాం కదండి, చాలా రుచిగా ఉంటుంది. అందుకే నేను పిండిలో రుబ్బేటప్పుడు వేయలేదండి. చుట్టూతా నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. నెయ్యి వేసుకుంటే పెసరట్లు మంచి టేస్ట్ వస్తాయండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు. ఇలా చుట్టూ వేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. చూడండి, చక్కగా వచ్చేస్తాయి. ఇలా ఒకవైపు కాలితే సరిపోతుందండి, రెండో వైపు అవసరం లేదు. ఇలా దోరగా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ అట్టు వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి టిష్యూ పేపర్తో ఒకసారి అంతా క్లీన్ చేసుకుని ముందు వేసిన పెసరట్టుకి నూనె ఉంటుంది కదండి, ప్రతిసారి ఇలా క్లీన్ చేసుకుంటే మనకి పెసరట్లు అనేవి చక్కగా వస్తాయండి.
2 గ్లాసుల పెసలకి 1 గ్లాసు బియ్యం వేసాం కదా, క్రిస్పీగా వస్తాయండి. మీకు ఒకవేళ పెసరట్లు మెత్తగా కావాలి అనుకుంటే కనుక మనం పెసలు రుబ్బుకునే ఒక 10 నిమిషాల ముందు ఒక అర గ్లాసు అటుకులు నానబెట్టుకుని, అటుకులు పెసలు రుబ్బేటప్పుడు వాటితో పాటు కలిపి రుబ్బుకుంటే మనకి పెసరట్లు అనేవి మెత్తగా వస్తాయండి. అలా కూడా వేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈజీగా వేసేసుకోవచ్చండి, చక్కగా వస్తాయి. చక్కగా ఇలా దోర రంగులో వచ్చిన తర్వాత తీసుకుని మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకుని మనం ముందుగానే చేసి పెట్టుకున్న అల్లం చట్నీ ఇలా కొంచెం గట్టిగా ఉంటే బాగుండదు కదా, కొంచెం నీళ్లు వేసుకుని పల్చగా కలుపుకొని అట్లలో వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, ఇలా పల్చగా ఉంటే రుచిగా ఉంటుంది. ఇలా పల్చగా చేసుకుని మనం వేసుకున్న పెసరట్లలోకి అల్లం చట్నీ చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అల్లం చట్నీయే కాదు, ఈ పెసరట్లలోకి కొబ్బరి చట్నీ కూడా బాగుంటుందండి. మీరు కావాలి అంటే ముందే ఉప్మా చేసుకుని పెసరట్లు కాల్చుకునేటప్పుడు మధ్యలో ఉప్మా పెట్టుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.